नमस्कार, आप देख रहे हैं टीटीएन 24 न्यूज और मैं हूं आपके साथ मानवी ठाकुर। चलिए शुरुआत करते हैं आज की खास खबरों के साथ। परिवहन मंत्री श्री पोन्नम प्रभाकर ने मीडिया सम्मेलन का संचालन किया। दिल्ली में गश्त करना भाजपा और बीआरवाईएस नेताओं के बीच कुश्ती मैच की तरह है। महाराष्ट्र में कांग्रेस पार्टी जीतेगी। गोदावरी खानी विधायक कैंप कार्यालय में माननीय परिवहन मंत्री श्री पोन्नम प्रभाकर द्वारा एक मीडिया सम्मेलन का आयोजन किया गया। इस मौके पर मंत्री ने अपनी बात रखी। केटीआर का कहना है कि महाराष्ट्र चुनाव में कांग्रेस पार्टी को वोट न दें, इसका मतलब है कि बीजेपी को वोट दें। तेलंगाना में बीआरवाईएस पार्टी को छोड़कर कोई भी बीजेपी का हितैषी नहीं है। यह पता नहीं चल पाया है कि बीआरएस के कार्यकारी अध्यक्ष केटीआर को किसकी जानकारी है या नहीं, क्योंकि केटीआर बार बार कांग्रेस पार्टी पर अवांछित आरोप लगा रहे हैं। श्रीमान केटीआर अपनी सरकार के पिछले 10 वर्षों के दौरान अपने तेलंगाना में भाजपा पार्टी का समर्थन किया है। कार्यक्रम में कांग्रेस पार्टी के वरिष्ठ नेता, पार्षद, पूर्व पार्षद, विभिन्न विभागों के अध्यक्ष व अन्य लोग उपस्थित थे। खबरों का सिलसिला लगातार जारी है, आप बने रहिए टीटीएन 24 न्यूज के साथ। రాజోరా కాన్స్టిట్యున్సీ సంబంధించి పొద్దు గౌరవ శాసనసభ్యులు రామగుండం గారి దగ్గర ఆగడం జరిగింది. తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పని చేస్తూ ఉన్నారు. వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రాను పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేయద్దంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. బండి సంజయ్ గారు అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది, వాళ్ళు కాంగ్రెస్కు రక్షణ నిలుస్తున్నారని చెప్తారు. అసలు వాస్తవం చూస్తే గత 10 సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక, సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ దాని ఆ వాసన, ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీని దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం, వాస్తవం అని. దాన్ని కూడా వక్రీకరించే రీతిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కవచంలాగా నిలుస్తున్నారంటే దానికి అర్థరహితం. అట్లనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభల ప్రధాన ప్రతిపక్షం ఎవరు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, లేకపోతే జీఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలు పంపుతాం, అవినీతికి నిలయమైంది, ఏటీఎం అయింది, కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇగో జైలు పోతారు, అవ జైలు పోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పంపలే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏటీఎం మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తదితరులు ఉన్నారు. ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్ర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుందని. ఇద్దరు పార్టీలను, ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట.
ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు. ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్, ఒకటే వాణి, ఒకటే బాణి. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు 19 నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు, ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తాను. అది ప్రభుత్వము అనేక రకాల తీసుకున్న కార్యక్రమాలు. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, లేదా 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంధనం మిల్లు ఎంపిక ప్రక్రియ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇటు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతోటి ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను. ఆ యొక్క విజయోత్సవాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాల్గొనాలి. రాబోయే ఈ క్షేత్రస్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేయడం కూడా ప్యారలర్గా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తాం.